City Cable. యాలల్ల మండలం అగ్గనూరు గ్రామంలో వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ప్రతి పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సత్రం కోసం మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు భక్తులు భారీ ఎత్తున సహాయ సహకారాలు అందించాలని ధర్మకర్తలు కోరారు. తమ వంతు కృషి చేశామని ఇంకా అభివృద్ధి చేయాలని, అందువల్ల భక్తులు అందరూ తమకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని ధర్మకర్తలు కోరారు. అయితే మేము తాండూరు పట్టణంలో దత్తాత్రేయ గుడి ఇప్పటివరకు లేదు. ఇక్కడ ఒక పెద్ద మనిషి శ్రీరాముడు దేవమ్మ అనే ఇద్దరు పెద్ద మనుషులు 30 సంవత్సరాల కింద 50,000 నుండి ఈ అర్ధ ఎకరా భూమి ఇక్కడ గుడికి డొనేషన్ చేయడం జరిగింది. ఆ పెద్ద మనిషి సద్గురు శిష్యుడు అతన్ని ఈ యొక్క వాళ్ళ శిష్యులతో కొద్దిగా గుడి కట్టించి ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళు ఇది కొద్దిగా డెవలప్ చేసిండు. దాని తర్వాత మన మన టీఆర్ఎస్ లీడర్ అయినటువంటి కర్ణం పురుషోత్తమరావు గారు, మన లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ లక్ష్మారెడ్డి గారు, మన ఎక్స్-ఎమ్మెల్యే నారాయణరావు గారు బోరింగ్ వేయించడం జరిగింది. ఈ కొంతమంది లీడర్ల ద్వారా ఈ యొక్క గుడి అప్పట్లో 25 సంవత్సరాల కింద కొద్దిగా డెవలప్ అయింది. అయితే ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఈ అగ్గనూరు గ్రామం ఈ యొక్క గ్రామ పెద్ద అయినటువంటి ఈశ్వరయ్య స్వామి అతను ఒక 2 లక్షల విరాళం ఇచ్చి ఇక్కడ కొద్దిగా అన్నదాన సత్రం కట్టించడం జరిగింది. నేను నా సొంత డబ్బులతో ఒక 50,000 పైన కొద్దిగా డబ్బులు వేసి ఇక్కడ మన టైల్స్, గ్రానైట్, దేవుని గర్భగుడి, బాయగుడి నేను చేయించడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క గుడికి తాండూరు ప్రజలు సాయం విరాళాలు ఇవ్వగలరని మేము కోరడం జరుగుతుంది. ఈ యొక్క గుడికి బంగారం, వెండి, వజ్రాలు, కిరీటాలు ఏం అవసరం లేదు. దత్తాత్రేయుడు దిగంబరుడు, శ్రీపాద వల్లభుడు, మన మినీ గాన్గాపూర్ ఇక్కడ చేయాలని మా ఉత్సాహం. అక్కడ గాన్గాపూర్లో ఎట్లయితుందో ప్రతి పౌర్ణమి అమావాస్య రోజు ఇక్కడ కూడా పౌర్ణమికి హోమం చేసి అన్నదానం చేద్దామని మా ఉద్దేశం ఉంది. దయచేసి తాండూరు పబ్లిక్ మాకు విరాళాలు ఇవ్వగలరని మేము మనవి కోరుతున్నాం. మీకు 2 ఇంతలు అతను లాభం ఇస్తాడు, కానీ అతని మన డబ్బులతో అతను చేయడు. గుడి నిర్మాణం చేయాలని ఒక ఉత్సాహం. సాయి చరిత్రలో ఒక మాట ఏమన్నానంటే, నేను దత్తాత్రేయ స్వామి అవధూతను, అంటే నేను దత్తాత్రేయ అవతారం అని చెప్పింది. దత్తాత్రేయ తర్వాత నేను అక్కల్కోటి యొక్క ప్లేసు ఇక్కడ అన్నదాన కేంద్రము, ఇది మన అన్నదాన ఘంటశాల. ఇక్కడ 3,000 ఫీట్ల ప్లేస్, అంటే ఇంచుమించు 3,300 గజాల ప్లేస్ లోపల ఒక షెడ్ నిర్మాణం జరిపి ఇక్కడ అన్నదానం పెడతాము. అయితే గతంలో ఒక 100 మంది వరకు విన్నారు. మేము నెక్స్ట్ ఈ యొక్క పనులు జరిగినాక తర్వాత ఒక 1000 మందికి మేము అన్నదానం చేయాలని మా యొక్క ఆలోచన. కాబట్టి ఇక్కడ ఈ షెడ్ నిర్మాణం ఓన్లీ అన్నదానం. ఇక్కడ ఒక షెడ్ మొత్తం మన టాటా కంపెనీ స్టీల్తో ఇక్కడ పెద్ద షెడ్ మన విరాళాల ద్వారా ఇక్కడ మేము ఒక రూమ్ కట్టించడం జరిగింది. అగ్గనూరు అందు ఈశ్వరయ్య అనే ఒక పెద్ద మనిషి ఇక్కడ ఈ రూమ్ కట్టించడం వల్ల ఇది మన మొత్తం యొక్క ప్లేస్ని సెటిల్ చేయడం జరిగింది. ఇక్కడ అన్నదానం చేయాలని మా ఉత్సాహం. ఇక్కడ మేము అన్నం కూడా కూర్చోబెట్టి తినబెట్టాం, కూర్చోబెట్టే తినబెడతాం.
మాకు అక్కడ దత్తాత్రేయ గాంగాపూర్లో ఎట్లా ఏ సేవలు ఉంటాయో ఇక్కడ కూడా అవే సేవలు చేస్తాం. కూర్చోబెట్టి 1000 మందిని కూర్చోబెట్టి ఒక్క పంక్తిలో ఒక్క స్టెప్ లోపల 200 మంది భోజనాలు అవుతాయి ఇక్కడ. కాబట్టి 5 పంక్తుల లోపల మేము 1 గంటల నుంచి 4 గంటల వరకు నిరంతరం అన్నదానం, ప్రతి పౌర్ణమికి అన్నదానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ దగ్గర మేము అడిగే విధానం అన్నదానానికి అక్కడ గుడి ముంగట హోమం మేము అడిగేది. కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని ఈ యొక్క విరాళాలు ఇవ్వగలరని మనం కోరుతున్నాం. మీరు ఎంత సేవ చేసినా కానీ చాలా భారీ నాకు అప్పు పోయింది. అప్పు తెరిచావు. నేను గాంగాపూర్ నా బైక్ మీద, నేను మా భార్య బైక్ మీద పోవడం జరుగుతుండే మాకు. ఎందుకంటే కారు అప్పట్లో 75 రూపాయల లీటర్ డీజిల్ ఉన్నప్పుడు మాకు కారు కిరాయి 3000, 3500 కిరాయి వచ్చేది. కాబట్టి మేము అంత ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉండే నాది. నాకు ఒక 10 లక్షల అప్పు ఉండే. నేను నా బండిలో 400 పెట్రోల్ తీసుకొని 880 రూపాయల లీటర్ పెట్రోల్, 5 లీటర్ల పెట్రోల్ పోసుకొని, నేను 400 పెట్రోల్ పోసుకొని నేను గానగాపూర్ పోయి వచ్చేవాడిని. తాండ్రు నేను ఇట్లా 5 సార్లు గానగాపూర్ తాండూరు టు గానగాపూర్ 150 కిలోమీటర్లు అవుతుండే నాకు పోవడం రావడం, నేను నా భార్య ఇద్దరం. నాకు 5 సార్లు తిరిగినాక దేవుడు చాలా మంచి చేసిండు. ఆ రోజు నా అప్పు పోయింది. ఈ రోజు నేను ఒక 20 లక్షలు జమలో ఉన్నాను. కాబట్టి మీరు కూడా నా లెక్క మంచి కావాలని అనుకుంటున్నా. మీరు కూడా దేవునికి తరించండి, మీకు కూడా మంచిగా ఉంటుంది. అందరికీ సమస్యలు అందరికీ ఉంటాయి. డబ్బు ఉన్న వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, డబ్బు లేని వాళ్ళకి ఆరోగ్య సమస్యలు, ఆర్థికమైన సమస్యలు, ఎన్నో బాధలు ఉన్నాయి ప్రజలకు. మీ యొక్క బాధలు ఓటడానికి దత్తాత్రేయ ఉన్నాడు. కలియుగా దత్తాత్రేయ 3 విష్ణు, బ్రహ్మ, విష్ణు, కాబట్టి అతన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ ఖరాబ్ కాలేదు. ఆంధ్రలో 2 లక్షల జనాభాలు, 50,000 మంది, 200 వాహనాలు పోతాయి ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడికి గానగాపూర్ పోలేని వాళ్ళకు ఇక్కడ మేము ఫెసిలిటీ చేస్తున్నాం. మినీ గానగాపూర్, దీని పేరు కూడా మినీ గానగాపూర్ పెట్టేస్తున్నాం. కాబట్టి దయచేసి మీరు మీ యొక్క అమూల్యమైన ఉన్నోళ్ళకి అడుగుతున్నాం, లేని వాళ్ళకి అడుగుతున్నాం. లేని వాళ్ళు కూడా ఒక్క రూపాయి ఇచ్చినా తీసుకుంటాం మేము. చెప్పులు కుట్టే వ్యక్తి కూడా మాకు 1 రూపాయి చందా ఇచ్చినా తీసుకుంటాం మేము. మాకు కులం మతం ఇక్కడ ఏం లేదు. ఎవరైనా అంతే, ఇక్కడ ఎవరైనా అంతే. అందరూ సాయం చేయాలని కోరుకుంటున్నాం. అయ్యా ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు? ఇక్కడ 30 సంవత్సరాల నుంచి ఉన్నాను ఆయన ఇక్కడ. జాగా 30 సంవత్సరాల కింద తీసుకున్నా 50,000కు. 50,000 తీసుకొని చుట్టూ కంప కడుతుంటే మొదలు కంప కట్టి నాకు భక్తులు 200 మంది లాగా. ఎన్ని సంవత్సరాల కింద అయ్యా? 30 సంవత్సరాల కింద సార్. అప్పుడు తీసుకున్న జాగా ఇది. అయితే తీసుకొని ముందు కంపగాడితోటి చుట్టూ లేకుండా ఏం లేకుండా నాకు భక్తులు 200 మంది లాగా ఉన్నారు నాకు శిష్యులు. అయితే బోధ ఇస్తా నేను, అధ్యాత్మం చెప్తా నేను. అయితే అట్లా ఏడాది కోపారి మా గురువు ఆరాధన చేస్తుంటే ఈయన్ని. తర్వాత మెల్లగా అందరం మాట్లాడి ఇది పర్మనెంట్ జీతం ఉండే అని మా శిష్యులకు చెప్తే మంచిది నాయన వెతికి నేతం పైసలు అని చెప్పి వాళ్ళే అన్నవాటిగా మనిషికి దోసు వాళ్ళకి బలం ఉన్నట్లుగా ఒకరు 5,000, 3,000, 2,000 సుడు చేస్తే పని మొదలు ఏం చేస్తే అంటే చుట్టూ గోడ కడతాయి, చుట్టూ కూడా కంపౌండ్ కూడా కట్టినాయి మొదలు. మీ సొంత డబ్బులతోనేనా మీకు ఎవరన్నా దాతలు హెల్ప్ చేసిరా? దాతలు ఎవరు వేయలేరు అట్లా. నా శిష్యులే ఇచ్చేది. దాతలు అంటే తాండూళ్ళ మున్సిపాలిటీ చైర్మన్ లక్ష్మారెడ్డి 20,000 ఇచ్చిండు. అంతేగా. హోటల్ భద్రయ్య ఇచ్చిండు ఒక 10,000, 15,000. హోటల్ భద్రయ్య పరిచయం తోటి వచ్చి ఇక్కడ పూజ చేసిండు. గుడి ఇక్కడ కట్టాలంటని చెప్పిపోయిండు. ఇక అటెండ్ చేసిన ఇంత దాని యొక్క ప్రభావం గురుదేవ దయతోటి మంచిగా కావటిగా కర్ణం పురుషోత్తం ఆయన మస్తు సహాయం చేసిండు. CT Cable